శ్రీమాతృ నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 28వ తారీఖు ఆగస్టు నెల 2022వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2:43 వరకు. ఈరోజు నక్షత్రం పూర్వ ఫాల్గుని అంటే పుబ్బ, రాత్రి 9:49 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 5:28 నుండి ఉదయం 7:09 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి సాయంత్రం 5:39 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:56 నుండి సాయంత్రం 6:29 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:50 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 3:08 నుండి సాయంత్రం 4:50 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లేని ఎడల విమర్శలను, అపవాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం లేదా ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మరియు ఈరోజు మీకు దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కాబట్టి అవసరమైతేనే తప్ప ఈరోజు మీరు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అలాగే ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. మరియు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. అంతేకాకుండా ఈరోజు మీకు కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పవు. వాటి వలన మీరు కొంత గందరగోళానికి గురవుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దాని వలన మీకు ప్రశాంతత అనేది ఉండదు. అలాగే ఈరోజు మీకు గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. వాటి వలన మీకు మనశ్శాంతి కరువై మీరు కొంత మానసిక ఆందోళనకి గురి కావచ్చు. అలాగే ఈరోజు మీకు ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. మరియు ఈరోజు మీకు ఉద్యోగాలలో పని భారంతో శారీరక శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ ఫలితం దక్కదు. మరియు ఈరోజు మీకు ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంట బయట అంతా సమస్యాత్మక వాతావరణం అనేది నెలకొంటుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సోదరులతో స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాటి విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. లేని ఎడల అయిన వారైనప్పటికీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మరియు ఈరోజు మీకు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. అంతేకాకుండా వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు ఫలిస్తాయి. అలాగే ఈరోజు మీకు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు పై అధికారుల, సహ ఉద్యోగుల మద్దతుతో పాటు ఇంక్రిమెంట్లు కూడా పొందవచ్చు. అలాగే ఆప్తుల నుండి ఈరోజు మీకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మరియు ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఈరోజు మీకు నూతన ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆ ప్రయాణాల విషయంలో మీరు అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. లేని ఎడల అకారణ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం లేదా ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం అవసరం. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వాటి వలన మీకు మనశ్శాంతి కరువవుతుంది. అలాగే ఈరోజు మీకు ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి. వాటి వలన మీకు శ్రమాధిక్యత పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. అంతేకాకుండా ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి డబ్బు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. మరియు ఈరోజు మీరు రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. అలాగే ఈరోజు మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. మరియు ఈరోజు మీకు గృహమున వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు కూడా ఈరోజు మీకు లాభాల బాటలో సాగుతాయి. మీరు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు అనుకూల ఫలితాలను అందిస్తాయి. అలాగే ఈరోజు మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అంతేకాకుండా
ఈరోజు సోదరులతో స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. దానివలన మీరు కొంత ఉపశమనం పొందుతారు మరియు ఈరోజు మీకు నూతన వాహన లాభం కూడా ఉంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి మరియు ఈరోజు మీకు బంధువులతో ఊహించని వివాదాలు కూడా కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ఆర్థికంగా కూడా కొంత నిరుత్సాహం తప్పదు మరియు ఈరోజు మీకు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కాబట్టి అవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అలాగే ఈరోజు మీకు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగమున ప్రతికూల వాతావరణంతో పాటు పై అధికారులతో మాట పట్టింపులు కూడా ఉండొచ్చు. మరియు అంతేకాకుండా ఈరోజు మీకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా కొంత మందకొడిగా సాగుతాయి. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కూడా కనిపించదు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మీరు ఉద్యోగాలలో ఒత్తిడి నుండి కూడా బయటపడతారు మరియు ఈరోజు మీరు నిరుద్యోగ ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఇంట బయట పరిచయాలు పెరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా లాభిస్తాయి మరియు ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. అంతేకాకుండా ఈరోజు మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మీరు వృత్తి వ్యాపారాలలో కూడా లాభాలను అందుకుంటారు మరియు ఉద్యోగులకు ఉద్యోగమున పురోగతి, పై అధికారుల అండదండలతో పాటు స్థానచలన సూచనలు, ఇంక్రిమెంట్ల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మరియు ఈరోజు మీరు సన్నిహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అలాగే ఈరోజు మీకు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు కూడా అందుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలలో సమస్యలు రాజీ అవుతాయి మరియు ఈరోజు మీరు పై అధికారుల మరియు సహ ఉద్యోగుల మద్దతును కూడా పొందుతారు. అలాగే ఈరోజు మీకు అన్ని వైపుల నుండి ఆదాయం కూడా అందుతుంది మరియు ఈరోజు మీరు నూతన వాహనాలు, భూములు కొనుగోలు కూడా చేస్తారు. మొత్తం మీద మీకు ఈరోజు ఇంట బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి మరియు ఈరోజు మిమ్మల్ని వృత్తి వ్యాపారాలు కూడా నిరుత్సాహపరుస్తాయి. అలాగే ఈరోజు మీరు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాహన ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు మరియు ఈరోజు మీకు సోదరులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. వాటి వలన బంధం క్షీణించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం లేదా ఈరోజు మీరు వీలైనంత తక్కువ మాట్లాడడం అవసరం. అలాగే ఈరోజు మీకు పని ఒత్తిడి వలన శిరోబాధలు తప్పవు. వాటి మూలంగా మీరు కొంత మానసిక ఆందోళనకి గురి కావచ్చు. అలాగే ఈరోజు మీకు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వాటి వలన మీకు ప్రశాంతత అనేది లభించదు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి దాని మూలంగా మీరు నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. అలాగే ఈరోజు మీకు ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అవి మీకు ప్రతికూల ఫలితాలను అందిస్తాయి మరియు ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు కూడా మందకొడిగా సాగుతాయి మరియు ఈరోజు మీకు ఉద్యోగాలలో చికాకులు కూడా పెరుగుతాయి. అలాగే ఈరోజు మీకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ప్రతికూల ఫలితాలను అందిస్తాయి మరియు ఈరోజు మీకు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా కలిసి రావు. వ్యాపారులకు నిరాశ తప్పదు మరియు ఈరోజు మీరు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాటి యందు మీకు నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దైవ చింతన పెరుగుతుంది మరియు ఈరోజు మీకు నిరుద్యోగ యత్నాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి మరియు ఈరోజు మీరు విలువైన వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు మీకు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. ఉద్యోగమున పురోగతి, అధికారుల అండదండలతో పాటు సహ ఉద్యోగుల మద్దతును కూడా పొందుతారు మరియు ఈరోజు మీకు స్థానచలన సూచనలు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు మీరు చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కూడా కలుగుతుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మరియు ఈరోజు మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ రాశి వారికి నిరుద్యోగుల కలలు కూడా సాకారం అవుతాయి మరియు ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు కూడా ఉత్సాహంగా సాగుతాయి. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగస్తులకు కూడా విశేషమైన గుర్తింపు లభిస్తుంది మరియు ఈరోజు మీకు భూ సంబంధిత వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. దాని వలన మీరు కొంత ఉపశమనం పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట ఆనందకరమైన, శుభదాయకమైన వాతావరణం నెలకొంటుంది.